తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను రాగి పిండి ఒక 2 స్పూన్లు అయితే తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇదైతే బెల్లము ఒక చిన్నది ముక్క తీసుకున్నాను. అంటే ఒక చెటక్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేనైతే రాగి జావ కోసము వాటర్ పోసుకున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మనము ఈ వాటర్ అనేవి కొంచెం వేడికి రావాలి. వేడిగా అయిన తర్వాత మనం బెల్లం అయితే వేసేసుకుందాము. మనము రాగి జావ అంటే సాల్ట్తో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. అంతే కదండి, మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఈ రాగి పిండిలో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేడవగానే ఇందులో మనం బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. కరిగించుకుందాము బెల్లాన్ని. బెల్లం అనేది కరగాలి. ఇది కూడా మంచిగా ఉండలేకుండా అవ్వాలి. ఇలా అది కరిగిన తర్వాత ఇది కూడా మనం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో పోసుకొని కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా మామూలుగా ఉంటే సరిపోతుంది. మిగిలింది ఇందులో పోసుకొని కలిపేసుకుందాము. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా చిక్కగా అవుతుంది అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకోండి. ఇందులోనైతే నేను ఒక ఇలాచీ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. అందుకోసమని తిక్కుగా అయింది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకుందాం మనము. ఇప్పుడు మనం ఇందులోనైతే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాము. చిటికెడు సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. కొంచెం టేస్ట్ని ఇస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. ఇది మంచిగా మరగాలి. దీంట్లో అయితే ఇట్లా గరిటె పెట్టుకోవాలి. గరిటె పెట్టుకోవడం వల్ల ఇది పొంగకుండా ఉంటుంది. అందుకోసమని నేనైతే గరిటె పెట్టుకున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. ఎందుకంటే ఇది పొంగుతుంది కదా, అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. ఇంతేనండి, బాగా ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. మన రాగి జావ రెడీ అయిపోయినట్టే. స్వీట్ రాగి జావ రెడీ అయిపోయింది. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.